సిరిసిల్లలో బీజేపీ అసలు రూపం బయటపడింది. ఫోక్సో నిందితుడు బండి భగీరథ్కు మద్దతుగా రెచ్చిపోయిన బీజేపీ శ్రేణులు మైనర్ బాలికకు న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై చెప్పులతో దాడి చేశారు. పర్మిషన్ లేకుండా వచ్చి పోలీసులను తోసేసి గూండాగిరి చేశారు. బండి సంజయ్ మంత్రి పదవిలో ఉంటూ నిందితుడికి అండగా నిలుస్తున్నారని, వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పోలీసుల అనుమతితో నిరసన చేపడితే ఎలాంటి పర్మిషన్ లేకుండా వచ్చిన బీజేపీ నేతలు చెప్పులు విసిరి పోలీసులను సైతం తోసుకుంటూ దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి పక్షాన నిలబడి బాధితురాలికి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. వాతావరణం చేస్తున్న సమయంలో ఇటు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలను పట్టణంలో శాంతి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పోట్లాడుతున్నారు. శాంతి బండి సంజయ్ కొడుకు చేసిన నీచకమైన పరిస్థితికి వెంటనే రాజీనామా చేయాలి. బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి అని చెప్పి మేము శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉంటే, కావాలని ఈ రోజు బీజేపీ వాళ్ళు నిరసన తెలుపుతూ ఈ రోజు మాపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మేము భయపడేది లేదు. తప్పకుండా మైనర్ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా వాళ్ళను వెంటాడుతాం. వాళ్ళు సస్పెండ్ అయ్యే వరకు, రాజీనామా చేసే వరకు మేము తప్పకుండా వాళ్ళను వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బండి సంజయ్ దుర్మార్గుడికి చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం లేదు. ఇలా వారి కొడుకు ఇలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేసి ఇలా వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలి. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఉండడానికి వీల్లేదు, అర్హత లేదు. ఇలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఓడిగట్టినటువంటి బండి కొడుకు ఇలా పదవికి ఉండడానికి వీల్లేదని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము శాంతియుత మార్గంలో బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే, ఈ బండి సంజయ్ తొత్తులు అనుచరులు మా మీద దాడి చేసి దౌర్జన్యంగా కొట్టడం జరిగింది. ఖబర్దార్, ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని అన్ని రకాల వాడుకొని ప్రేమ పేద మోసం చేస్తే దీనికి బీజేపీ తట్టుబడుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేపియాలి, బర్తరఫ్ చేయాలి. ఈ బండి సంజయ్ మా ఎన్నిక అని చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ దాడి చూస్తున్నాం, పోలీసులు కూడా మాపై దాడులు చేస్తా ఉన్నారు. వన్ సైడ్ పోలీసులు మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఒక కెమెరా మ్యాన్ కూడా పట్టుకొని కొడతా ఉన్నారు. ఈ పోలీసులు మాకు అన్యాయం జరుగుతా ఉంది. ఇక చూడు వాళ్ళ